ఆమె అధికార కూటమి ఎమ్మెల్యే తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. టీడీపీ కంచుకోటలో సీటు దక్కించుకుని వైసీపీ ప్రభుత్వంలోని మహిళా మంత్రిపైన గెలుపొందారు. నాటి నుంచి ఎమ్మెల్యేగా ఏదో సాధించాలని తపనతో ఉన్నారు. అయితే ఆమెకు స్థానిక నేతల మద్దతు కరువైందట. తాము లోకలంటూ వారి మార్కు రాజకీయం చూపిస్తున్నారట. వీరికి అధికారులు కూడా జత చేరారట. దీంతో ఎమ్మెల్యేకు అసలు విషయం అర్థమై సహాయ నిరాకరణను ఏకంగా కౌన్సిల్లో లేవనెత్తారట. నేరుగా సీఎం వద్దకి తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా పంచాయతీ? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ. అధికారులు తన మాట వినటం లేదని ఎమ్మెల్యే మాధవి గరం. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు ఎవరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో సీఎం వద్దే తేల్చుకుంటానని ఫైర్. గుంటూరు పశ్చిమం పూర్తిగా అర్బన్ నియోజకవర్గం. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే అయ్యారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత అక్కడి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా ఆ స్థానాన్ని సైకిల్ పార్టీ కైవసం చేసుకుంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ వరుసగా విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా పశ్చిమంలో మాత్రం పసుపు జెండానే ఎగిరింది. గత ఎలక్షన్స్లో వైనాట్ 175 అనే నినాదంతో రంగంలోకి దిగిన జగన్ గుంటూరు పశ్చిమలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో మాజీ మంత్రి రజనీకి సీటు కేటాయించారు. ఇటు కూటమి నుంచి బీసీ లీడర్, రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన గల్లా మాధవిని బరిలోకి దించారు చంద్రబాబు. కూటమి ధాటికి ఇక్కడ మరోసారి వైసీపీ చతికిలబడాల్సి వచ్చింది. జగన్ వ్యూహం బెడిసికొట్టి రజనీపై మాధవి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఆమె గెలిచిన సమయం నుంచి గుంటూరు పశ్చిమంలో విచిత్ర రాజకీయం మొదలైందట. గుంటూరు నగరపాలక సంస్థలోనూ తన మాట అధికారులు వినటం లేదని ఎమ్మెల్యే మాధవి కౌన్సిల్ సమావేశాల్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవికి ప్రోటోకాల్ ఇవ్వటం లేదట. తుఫాన్ సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు నిత్యావసరాల పంపిణీ ఏర్పాటు చేశారు. అక్కడ ఎమ్మెల్యేగా తనకు సమాచారం ఇవ్వకపోవడం, బ్యానర్ పైన తన ఫోటో లేకపోవడంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. పార్టీ నేతలు, అధికారుల్లో ఎవరు ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారో సీఎం వద్దే తేల్చుకుంటానని ఫైర్ అయ్యారు. డివిజన్ ప్రెసిడెంట్లు తనకు సమాచారం ఇవ్వటం లేదని మాధవి మండిపడ్డారు. ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వ అధికారులు విభజించు పాలించు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారట. అనేకసార్లు అధికారులకు చెప్పినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తానని మాధవి తెలిపారు. కార్పొరేషన్ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని గల్లా మాధవి విమర్శించారు. తనకు సమాచారం ఇవ్వకుండానే నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తుఫాన్ బాధితులకు సాయం విషయం కూడా తనకు తెలియదన్నారు. అధికారుల తీరు విభజించి పాలించే తరహాలో ఉందన్నారు. అధికారులది అమాయకత్వమా, అహంకారమా అని గల్లా మాధవి ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ ఫోటోలు పెట్టకపోవడంపైన ఎమ్మెల్యే మాధవి అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయాల్లో సామాన్యులకు పనులయ్యే పరిస్థితి లేదని ఆమె ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలపై అధికారుల దగ్గర నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ అంశాలను ఖచ్చితంగా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. అయితే ఎమ్మెల్యేకు తెలియకుండానే నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతుండటంపై పార్టీలో భిన్న రకాల వాదనలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేను సైడ్ చేసే ఉద్దేశంతోనే ఎవరైనా తెర వెనుక పావులు కదుపుతున్నారా, లేక అధికారుల తప్పిదం వల్లనే ప్రోటోకాల్ను పాటించలేదా అన్న చర్చ సైతం జరుగుతోంది. మరి ఈ అంశంపై అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.